హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మటన్ కర్రీ చేసుకుందామండి. సింపుల్గా అండ్ టేస్టీగా కుక్కర్లో చేసుకుందామండి. ఓకేనా, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ముందుగా మనము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకుందాము. కిలో మటన్ తీసుకున్నాను, అలాగే జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఓల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా రుబ్బుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు ఇవి తీసుకున్నాను. ఇంకా మటన్ అయితే మనము డైరెక్ట్ కడగకుంటే ఇలా నిమ్మకాయ వేసి కడిగినామనుకో నీచు వాసన లేకుండా మంచి శుభ్రంగా క్లీన్ అవుతుందండి నిమ్మకాయ రసం పోస్తే. ఓకేనా, నిమ్మకాయ రసం ఇలా వేసి ఇంకా ముందుగా మటన్కి పట్టించినాక తర్వాతకి వాటర్ పోసి అయితే శుభ్రంగానైతే కడుక్కుంటున్నాను. ఓకేనా, 2-3 సార్లు అయితే కడుక్కోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత తెల్లగా అయిపోయిందో. ఓకేనా, ఇప్పుడు ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కట్ చేసి పక్కకైతే పెట్టుకోవాలండి రెడీగా. ఓకేనా, శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పక్కకైతే పెట్టాను. ఇంకా మనము తీసుకున్న మసాలాలు రెడీ చేసుకుందామండి. దాల్చిన చెక్క, 3 ఇలాచీలు, లవంగాలు ఇవి ముందుగా వేసి కొంచెం వేడైనాక ధనియాలు, మెంతులు కొంచెం ఇవన్నీ ఇందులో వేసినాయి కొంచెం వేగాక ఇంకా తర్వాతకి జీలకర్ర, గసగసాలు కాదండి, సాజీరా ఇవి 2 వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా వీటిని చల్లారనివ్వాలండి. ఓకేనా, ఇవి చల్లారినాక ఇంకా మిక్సీ బౌల్లో వేసుకొని ముందుగా మసాలాను అయితే పట్టేసుకుంటున్నాను పొడి. ఓకేనా, ఇలా మసాలా పట్టుకొని పక్కకు పెట్టేసినాక ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకోవాలి. ఓకేనా, ఫ్రెష్ది అయితేనే బాగుంటుంది. ఎక్కువ క్వాంటిటీ మటన్ తీసుకున్నానుకో ఫ్రెష్గా ఉండాలి, ఎందుకంటే చాలాసేపు ఉంటుంది, రుచి బాగుంటుంది. ఓకేనా, ఇంకా మనకు కుక్కర్లో చేసుకుంటే ఆయిల్ కూడా తక్కువ పడుతుందండి. కిలో మటన్కి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసానండి. 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 బిర్యానీ ఆకులు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసి వీటిని ఒక 2 లేదా 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఓకేనా, ఇలా ఉడికాక మూత పెట్టి మరో 1 నిమిషం పాటు ఉండనిచ్చి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కిలో మటన్కి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది. ఓకేనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకున్నాక ఇంకా మూత తీసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకొని ఇందులో మటన్ వేసుకుందాం. ఓకేనా, మటన్ వేసుకొని కలుపుకోవాలండి. ఓకేనా, మటన్ని హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. ఓకేనా, బాగా నూనె, ఉప్పు ఇవన్నీ పట్టేటట్టు బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టుకొని హై ఫ్లేమ్లోనే ఉడికించుకుందాం. కుక్కర్లో వేసుకున్నాం కదా, అందుకని హై ఫ్లేమ్లో ఉడికించుకుని ఇంకా రుచికి సరిపడి ఉప్పు వేసుకోవాలి. ఓకేనా, రుచికి సరిపడి ఉప్పు వేసుకొని ఒకసారి మూత తీసి కలుపుకోవాలండి. చూడండి మనకు మటన్లో నుండి వాటర్ అనేది బయటకు వచ్చేసాయి. ఇలా వాటర్ అనేది బయటకు వచ్చినాక ఇంకా కారపొడి వేసుకోవాలి. కారపొడి వేసుకొని కలుపుకోవాలి. ఓకేనా, కారపొడి ఎంత వేసుకోవాలి రుచిని చూసి వేసుకోవాలండి, లేకపోతే స్పైసీ ఎక్కువ అవుతుంది. అందుకనే కారంతో పాటు మసాలా కూడా అప్పుడే వేసాను. మళ్ళీ లాస్ట్లో వేస్తే మనకు కారం అనేది తెలియదు కదా, అందుకనే మసాలా వేసి కారం వేసుకొని ఇంకా రుచి చూసుకొని ఇంకా వాటర్ అయితే పోసుకున్నాను. కారం సరిపోయిందా, ఘాటు సరిపోయిందా చూసుకొని ఇంకా కుక్కర్ మూతనైతే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇంతే అండి, వెరీ సింపుల్. ఇంకా మనకు విజిల్స్ వస్తే సరిపోతుంది. విజిల్స్ వస్తూనే చూస్తున్నాను. 3-4 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకున్నాక మనకు విజిల్స్ మొత్తం పోయినాక మూత తీసి ఉడికిందా లేదా చూసుకోవాలండి. చూసుకున్నాక మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కూరని మళ్ళీ వేడి చేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా,
కొత్తిమీర పుదీనా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.